రాజ్యాన్ని కాపాడుకోవడానికి, రాజును కాపాడుకోవడానికి, రాచరికాన్ని కాపాడుకోవడానికి సామదాన భేద దండోపాయాలన్నది చాణక్యనీతి చెప్పేది. అందులో ఏ పాలకులైనా అదే చేస్తుంటారు. అందులో చంద్రబాబు నాయుడు గారు 2 ఫార్ములాల్ని బాగా బలంగా అమలు చేస్తూ తన ప్రత్యర్థిని అష్టదిగ్బంధనం చేశారు. అది భేదోపాయం, దండోపాయం. సామ దానాన్ని పక్కన పెట్టేశారు. సామం అంటే ఎందుకయా జగన్ వెనకాల ఉండటం, నీ పనేదో నువ్వు చూసుకోక అనేది సామంగా చెప్పటం. రెండోది దానం, ఎందుకు జగన్ వెనకాల తిరగడం, నేను ఈ పని చేస్తాను, నీకు ఈ ప్రయోజనం చేకూరుస్తాను, నువ్వు అనవసరంగా ఆడుతూ ఉండవాక, నువ్వు ఇటు నీ పని నువ్వు చూసుకో అని చెప్పడం దానం. ఇది రెండూ లేదు. భేదోపాయం, జగన్ వెంటుంటే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, నీ మనుషులందరూ అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారు, వాళ్ళందరినీ కాపాడుకోలేవు. ఈ భేదోపాయానికి భయపడిపోయినటువంటి వాళ్ళలోనే బాలినేనులు, సామినేనులు వీళ్ళందరూ కూడా క్రమంగా జగన్ని దూషిస్తూ ద్వేషిస్తూ జనసేన వైపుకి వెళ్తున్నారు, లేదా తెలుగుదేశం పార్టీ వైపుకి అనేక మంది మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇట్లాంటి వాళ్ళు వెళ్తూ వచ్చారు. అంటే ఇది దీన్ని ఏమంటారు, భేదోపాయం. రెండవది దండోపాయం, జగన్ లేదా జగన్ అనుయాయుల మీద కేసులు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు, లేకపోతే కాదంబరి జత్వాని కేసు తీసుకొచ్చి ఇక్కడ అరెస్టులు చేయడము. ఇప్పుడు ఆ కేసు రన్నింగ్లో ఉండగా ఆ కేసు కొట్టేయకుండా అమ్మాయి పెట్టినటువంటి కేసు పేరుతో వీళ్ళని అరెస్టులు చేస్తూ చేయటం. అట్లాగే ఇప్పుడు లడ్డు వ్యవహారం కావచ్చు. ఇట్లాగా ఓవరాల్గా చూస్తే మొన్న పడవలకి సంబంధించినటువంటిది, పడవలతో బ్యారేజీ గుద్దైపోయారన్నటువంటిది, జగన్కి అనుకూలంగా ఉంటే జైల్లో ఉంటావు, లేదా నీ పరిస్థితి దారుణంగా దెబ్బతింటావు. అలాగే జగన్కి అనుకూలంగా ఉండే వ్యాపార పారిశ్రామికవేత్తల మీద కేసులు ఇవి. ఓవరాల్గా చూస్తే జగన్ని ఇంకో పక్కన జగన్కి సంబంధించి సొంత సోదరితో అటాక్ చేపిస్తుండటం, మీడియాతో అటాక్ చేపిస్తుండటం, ఇలాగా అన్ని వైపుల నుండి జగన్ని అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేయడం ఎట్లుంటుంది అన్నది జగన్మోహన్ రెడ్డికి రుచి చూపెడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు, కానీ చంద్రబాబుకి అప్పుడు కవచంలా మీడియా కాపాడుకొచ్చింది. ఏదైతే చంద్రబాబు మీద కేసులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు కావచ్చు, అప్పుడు చేసినప్పుడు జగన్ కూడా అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేశాడు. కానీ అష్టదిగ్బంధనంలో చంద్రబాబు నాయుడు అభిమన్యుడు గాల అర్జునుడిలా బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అభిమన్యుడిలా చిక్కుకుపోయి విలవెల్లాడుతున్నాడు. అదే తేడా.